ఆంధ్రజ్యోతిలో చూస్తే రైట్ బన్కచర్లను అడ్డుకోనట్టు వార్త కనిపిస్తుంది. తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా ఆ ప్రాజెక్టు ప్రతిపాదన. ఇక జీడబ్ల్యూడిటి పునర్విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తున్న ఏపీ సర్కార్ అపెక్స్ కౌన్సిల్ అనుమతి పొందలేదు. ఇది తీవ్ర అభ్యంతరకరం. బన్కచర్ల బదులు ఇచ్చంపల్లి సాగర్ అనుసంధానపై చర్చకు సిద్ధం. గోదావరిలో 1000, కృష్ణాలో 500 టీఎంసీలకు మాకు ఎన్ఓసి కావాలి. పాలమూరు, సమ్మక్క, తుమ్మిడిహేట్లకు అన్ని అనుమతులు ఇవ్వండి. ఏపీ ప్రాజెక్టులకు సత్వరమే అనుమతులు ఇస్తూ మాపై అలసత్వం సరికాదు. కేంద్ర వైఖరితో ఇరు రాష్ట్రాల మధ్య అపోహలు, ఇబ్బందికర పరిస్థితులు, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడం ఇక అవసరమైతే సుప్రీంకోర్టుకు. జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్కు సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ స్పష్టీకరణ. అతి త్వరలో అపెక్స్ కౌన్సిల్ భేటీ. ఇక పాటిల్ హామీ ఇచ్చారన్న ఉత్తమ్. రైట్. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న గోదావరి బన్కచర్ల ప్రాజెక్టు ఫీజిబిలిటీ రిపోర్ట్ను తిరస్కరించాలని కేంద్రం జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టు విషయంలో గోదావరి జల వివాదాలు ట్రిబ్యునల్ 1980, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014కు విరుద్ధంగా ఏపీ సర్కార్ వ్యవహరిస్తున్నట్టు తెలిపారు. ఇక ఢిల్లీలోని శ్రమశక్తి భవన్లో జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, ఆ శాఖ కార్యదర్శి దేబాశ్రీ ముఖర్జీతో పాటు ఇతర ఉన్నతాధికారులతో రేవంత్, ఉత్తమ్ గురువారం సమావేశమయ్యారు. ఇక బన్కచర్ల ప్రాజెక్టుకు అనుమతుల విషయంలో కేంద్ర ఆర్థిక పర్యావరణ శాఖల వ్యవహరిస్తున్న తీరుతో తెలంగాణ ప్రజలు, రైతులు ఆందోళన నెలకొన్నాయని చెప్పారు. ఇక గోదావరి వరద జలాలు ఆధారంగా బన్కచర్ల ప్రాజెక్టును ప్రతిపాదిస్తున్నామని ఏపీ చెప్తోందని, కానీ జీడబ్ల్యూటీడీ 1980లో అంటూ వార్త మనకు కనిపిస్తుంది. ఇక టోనీ బ్లేయర్, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఒప్పంద పత్రాలను మార్చుకుంటున్న ప్రతినిధులు. తెలంగాణ రైజింగ్ విజన్ అద్భుతం అంటూ రాష్ట్ర సుస్థిరత అభివృద్ధి దిశగా రేవంత్ రెడ్డి ప్రణాళిక. సీఎంపై బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్ ప్రశంసలు. ఫ్యూచర్ సిటీ, స్కిల్, స్పోర్ట్స్ యూనివర్సిటీలపై ఆసక్తి. లెటర్ ఆఫ్ ఇంటెంట్ మార్చుకున్న తెలంగాణ టోనీ బ్లేయర్ ఇన్స్టిట్యూట్ అంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. సో హైలైట్గా మనకున్నటువంటి వార్త ఇక్కడ చూడండి. ఏపీ తెలంగాణకు సంబంధించినటువంటి వార్తనే. మనం తిట్టుకుంటే దాన్ని రాజకీయం చేయాలని చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. గోదావరిలో చాలా నీళ్ళు ఉన్నాయి. ఎవరి ఓపికకు బట్టి వారు వాడుకోవచ్చు. 3000 టీఎంసీలు నీరు ఏటా సముద్రంలో కలుస్తుంది. గోదావరి ప్రాజెక్టులు కట్టి నీళ్లు తీసుకోండి, మిగిలిన నీటిని మేము వాడుకుంటాం. సముద్రంలో కలిసే నీటితోనే ప్రాజెక్టుల నిర్మాణం. ఎవరికి నష్టం లేదు. రాద్ధాంతం ఎందుకు, సమస్యలు సృష్టించుకోవడం ఎందుకు? ఎవరి శక్తి మేరకు వాళ్ళు ప్రాజెక్టులు కట్టుకుందాం. దీనిపై పోరాటాలు అనవసరం. తెలంగాణపై నేను ఎప్పుడైనా గొడవ పడ్డానా? కాళేశ్వరం ప్రాజెక్టుకు అడ్డు చెప్పలేదు. తెలుగు రాష్ట్రాలు నెంబర్ 1గా ఉండాలి. బన్కచర్ల వివాదంపై ఏపీ సీఎం చంద్రబాబు ఇరు రాష్ట్రాలకు ఆమోదయోగ్యంగా పరిష్కరించుకుందామంటూ సూచన. బన్కచర్లకు రేవంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుంది. నది జలాలు మీ అయ్య జాగిరా. రాష్ట్ర హక్కుల బాబుకు రాసిస్తే ప్రజలు ఊరుకోరు. బాబును అడుక్కునే బుద్ధి పోవట్లేదు. అర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్న సీఎంను ఉరితీసినా తప్పులేదంటూ బీఆర్ఎస్ నేత హరీష్ రావు విమర్శలు. ఇక ఈ పొద్దున్న లేస్తే బన్కచర్ల ముచ్చటే కనిపిస్తుంది. గత కొన్ని నెలల నుంచి అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా బన్కచర్ల మీదే మాట్లాడుతున్నాయి. అసలు ఏంది బన్కచర్ల అనేది కూడా చాలామంది సెర్చ్ చేస్తున్నారు యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ. ఈ బన్కచర్ల స్టోరీ ఏంటంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటే, సో ఏపీ తెలంగాణకు సంబంధించినటువంటి ఈ గోదావరి నది పారుతూ ఉంటే, గోదావరి నదికి సంబంధించినటువంటి ఈ వృధాగా పోతున్న నీరు అనేమో ఏపీ చెప్తా ఉన్నది. ఏం చెప్తుంది? ఇప్పుడు గోదావరి నది ఉందనుకోండి, ఇట్లా ఈ గోదావరి నదికి సంబంధించి ఇక్కడ ఏపీ కానీ ఇక్కడ తెలంగాణ కానీ ఈ గోదావరి నీళ్లను మరి ఒప్పందం ప్రకారం వాడుకోవాలి. ఏదైతే విభజన చట్టంలో ఉన్నటువంటి ఒప్పందం ప్రకారం ఈ గోదావరి నదిలో పారుతున్నటువంటి నీళ్లను ఏపీ అయినా తెలంగాణ అయినా పంచుకోవాల్సి ఉంటుంది. ఇక బాబు ఏమంటాడు? ఈ వృధాగా పోయిన మొత్తం సముద్రంలో కలుస్తున్నాయి నీళ్ళని, గోదావరి నీళ్ళని సముద్రంలో కలుస్తున్నాయి. మేము ఇక మొత్తం ప్రాజెక్టులు నిర్మించుకుంటాం. ఈ గోదావరి నది మీద నిర్మిస్తున్నటువంటి బన్కచర్ల ప్రాజెక్టు మేము నిర్మించుకుంటాం, నీళ్ళను వాడుకుంటాం. వృధాగా పోయే నీళ్ళు వాడుకుంటే ఏమవుతుందని ఇక బాబు అంటాడు. ఇక్కడ తెలంగాణ వాదనేంది? మన అంటే తెలంగాణలో ముచ్చటేంది? నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి తెచ్చుకున్నాము. 1200 మంది బిడ్డలు ప్రాణాలు అర్పిస్తే తెలంగాణ వచ్చింది. మరి వాళ్ళ ప్రాణాలకు అర్థం ఏమైనా ఉందా? మనం
వృధాగా పోతున్న నీళ్ళు అని చెప్పేసి నీళ్లు దోచుకపోతుంటే ఏపీ వాళ్ళకి సపోర్ట్ చేసుడో నీళ్ళు వాళ్ళు తీసుకొని పోతుంటే వాళ్ళను తీసుకుపోరని ఎంకరేజ్ చేసుడో సరైనటువంటి ముచ్చట్నా? దీనికోసం కాదు కదా మన బిడ్డలు చచ్చిపోయింది, దీనికోసం కాదు కదా మనం తెలంగాణ తెచ్చుకున్నది. అంటే ఉత్తగపోయే నీళ్ళు అని చెప్పి మీరు దోసుకుపోతారు, మేము చేతులు కట్టుకొని తీసుకుపోరు అని చెప్పేసి మేము చూసుకుంటుండాలి. ఇవాళ బీజేపీ కనుక సెంట్రల్లో కరెక్ట్ ఉంటే, బీజేపీ కనుక సెంట్రల్లో కరెక్ట్గా ఉంటే, ఇక్కడటువంటి ఇద్దరు మంత్రులు కనుక కరెక్ట్గా పనిచేస్తే బనకచెర్ల ప్రాజెక్టు దాని పర్మిషన్లు గిర్మిషన్లు అన్నీ కూడా 10 నిమిషాలు ఆగిపోతాయి. కానీ అట్లా చేయట్లే మన బీజేపీ నాయకులు. ఇక్కడటువంటి బీజేపీ నాయకులు మరి అక్కడ పోయి ముచ్చట చెప్పట్లే. తెలంగాణలకు పోరాటము చేసే అలవాటు ఉన్నది, వాళ్ళు ఏ ఉద్యమానికైనా సిద్ధమవుతారు. రేపు బనకచెర్ల మీద పెద్ద ఉద్యమం వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. భవిష్యత్తులో మనకు చాలా డ్యామేజ్ అవుతుంది. దయచేసి ఈ బనకచెర్ల గోదావరికి సంబంధించి బనకచెర్ల ప్రాజెక్టు మీద ఒక నిర్ణయం తీసుకోవాలి. మరి ఇద్దరు పంచాయతీని తెంపాలని ఇక్కడ కిషన్ రెడ్డో బండి సంజయో పోయి అక్కడ చెప్పట్లే. చెప్తే పంచాయతీ 10 నిమిషాలు దిగుతుంది. ఇక ధర్మపురి అరవింద్ మాట్లాడతాడు, నిన్న వాళ్ళ నీళ్ళు వాళ్ళు తీసుకుంటారు, వీళ్ళ నీళ్ళు వీళ్ళు తీసుకుంటారు, ఏమవుతున్నది దాంట్లో ఏం జరుగుతున్నది? పొలిటికల్ లీడర్లు ఎట్లుంది వ్యవస్థ అంటే, ఓ సమస్య వచ్చినప్పుడు అందరం ఐక్యం కావాలి, కొట్లాడాలి, సాధించుకున్న తర్వాత మనది మనం ఏమంటే చూసుకోవాలి. కానీ ఇక్కడ యూనిటీ లేదు. బీజేపీ వాళ్ళది ఒక మాట, బీఆర్ఎస్ వాళ్ళది ఒక మాట, రేవంత్ రెడ్డిది ఒక మాట. ఎవరికి వాళ్ళు యమునా తీరం అన్నట్టుగా మరి ఎవరు ముచ్చట వాళ్ళు మాట్లాడి బాబుకు మంచిగా అవకాశం ఇస్తున్నారు. సందులో సడమీలేక బాబా ఇక రాను నీళ్ళు దోసుకొని పోను. సో ఇక్కడ చంద్రబాబు నాయుడు ఏమంటుడు, నీళ్ళు తీసుకోండి అంటుడు ఆయన. బాబు పర్మిషన్ కావాలన్నా మనకు? గోదావరిలో పారే నీళ్ళ కోసం బాబు పర్మిషన్ మనం తీసుకోవాలన్నా? మిగిలిన నీటిని మేము వాడుకుంటాం, సముద్రంలో కలిసే నీటితో ప్రాజెక్టులు నిర్మాణం అంటూ చెప్తుండే. ఎవరికి నష్టం లేదంట. రాద్ధాంతం ఎందుకు, సమస్యలు సృష్టించుకోవడం ఎందుకంట? సమస్యలు ఎవరు సృష్టిస్తున్నారు? సమస్యలు ఎవరు సృష్టిస్తున్నారు? తెలంగాణపై నేను ఎప్పుడైనా గొడవ పడ్డానా? కాళేశ్వరం ప్రాజెక్టు అడ్డుకు చెప్పలేదు. తెలుగు రాష్ట్రాలు నెంబర్ 1గా ఉండాలట. నెంబర్ 1గా ఉంటే కూర్చొని మాట్లాడాలి, సమస్యలు సాల్వ్ చేయాలి. అంతేగాని మీరు ఏమన్నా చేసుకోండి, ఢిల్లీకి పోండి, మేము ఎట్టి పరిస్థితుల్లో బనకచెర్లను ఆపేదే లేదనే విధంగా మాట్లాడితే గొడవలు కాకపోతే ఇంకేమైతే చూడాలి. ఈ బనకచెర్ల ముచ్చటను మరి ముఖ్యమంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పోయిరు. అక్కడ కేంద్ర జలశక్తి మంత్రిని కలిసిరు, పాటిల్ని కలిసి మొత్తం ముచ్చట చెప్పిరట. మరి ఆయన యాక్షన్ తీసుకుంటా అంటున్నాడు. ఆయన యాక్షన్ తీసుకోకపోయినా సుప్రీంకోర్టు, అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు పోతామంటారు మనల్ని. చూడాలి ఏం జరుగుతుందో బనకచెర్ల విషయంలో ఏం జరుగుతుంది. ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు, నదీ జలాలు మే అయ్యే జాగిరా, రాష్ట్ర హక్కులు బాబుకు రాసిస్తే ప్రజలు ఊరుకోరని వీళ్ళు ఉల్టా ఇక్కడ రాసిచ్చింది ఎవరు? గతంలో చేపల కూర తిన్నది, రొయ్యల కూర తిన్నది ఎవరు అనేది తెలంగాణ ప్రజలు మర్చిపోలే. 10 ఏళ్ళు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో, అప్పటి ఏపీ జగన్మోహన్ రెడ్డితోటి అలైబలై ఉండి అల్లం బెల్లం ఉండి మరి రాయలసీమను రత్నాలసీమ చేస్తున్నది ఎవరో తెలంగాణ ప్రజలు మర్చిపోలే. ఇలా ఉత్తరనే రేవంత్ రెడ్డి మీదనో లేకపోతే కాంగ్రెస్ మీదనో బదలాం చేస్తాం, బట్టగాల్చి మీద చేస్తామంటే తెలంగాణ ప్రజలు నమ్మేటట్టు లేరు. వాస్తవాలు మాట్లాడాలి, ఏ పార్టీ అయితేంది. ఇక భీకర యుద్ధం అనే ఒక వార్త కనిపిస్తుంది. ఇజ్రాయెల్ క్షిపణులతో పూర్తిగా ధ్వంసమైన ఇరాన్ ప్రభుత్వ మీడియా ప్రధాన కార్యాలయం అంటూ వార్త కనిపిస్తుంది. మరోవైపు ఇరాన్ దాడితో ఇజ్రాయెల్లోని సోరాకా ఆసుపత్రి నుంచి పొగలు వెలువడుతున్న దృశ్యం. ఇక్కడనేమో ఇజ్రాయెల్లో క్షిపణులతో పూర్తిగా ధ్వంసమైన ఇరాన్ ప్రభుత్వ మీడియా సంస్థ, ఇదేమో ఇరాన్ ప్రభుత్వ మీడియా సంస్థ అయితే ఇది ఇజ్రాయెల్లోని ఆసుపత్రి. ఈ రెండు కూడా డ్యామేజ్ అయిపోయినాయి. ఒకసారి చూడండి మీరు కంపారిజను. ఇక్కడనేమో ఇరాన్కు సంబంధించినటువంటి టీవీ ఛానల్ మొత్తం ధ్వంసం అయిపోయింది బాంబులు వేస్తే. ఇక్కడ ఇరాన్ వేసిన బాంబుతోటి ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ఒక ఆసుపత్రిలో నుంచి పొగలు వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ ఇరాన్ ఇజ్రాయెల్కు ఈ రెండు దేశాలకు ఏమైందో తెలియదు. మరి ఎవరైనా శాతపాటు చేసినా బాణవాద్ చేసినా తెలియదు. కానీ ఒకటే కొట్లాడుతున్నారు యుద్ధం. చూడండి పొగలంతా కూడా మబ్బులు లెక్క అమ్ముకుంటున్నాయి. ఇక్కడ టీవీ ఛానల్ ఇదంతా కూడా టీవీ ప్రభుత్వ మీడియా సంస్థలంట. ప్రభుత్వ మీడియా సంస్థ మొత్తం బాంబేసి దాన్ని లేపేసారు. ఇక్కడ ఆసుపత్రిలో బాంబేసి దీన్ని కూడా లేపేసేటువంటి ప్రయత్నం చేశారు. అంటే ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం
మామూలుగా లేదు. సో ఇక చూసుకోవచ్చు మీరు, ఇజ్రాయెల్ ఆసుపత్రి, స్టాక్ ఎక్స్చేంజ్ భవనాలపై ఇరాన్ క్షిపణులు, టెలి అవిన్ శివార్లు నష్టం, ఒకే రోజు 200 మందికి పైగా